బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు మాట్లాడకూడనివి అన్నమాట. క్రైస్తవులు మాట్లాడకూడనివి అన్నమాట. ఆలోచన చేయండి దేవుని పిల్లలు. 5వ వచనం, ఇవి మీకు తగవు అంటే మీ స్టేటస్ కాదు, ఇది మీ స్థితి కాదు మాట్లాడడానికి. 5వ వచనం చూడండి, వ్యభిచారి అయిన వివాహ నిబంధన మీరిన వాళ్ళు అన్నమాట. భర్త ఉండగా భార్య ఉండగా వేరే ఒకరితో పోయేవాళ్ళు వ్యభిచారులు. వ్యభిచారులను అపవిత్రుడైనను దేవుడు ఏది చేయొద్దన్నాడో దాన్ని చేసి అపవిత్రపరచబడు. విగ్రహారాధికుడైన లోబి అదయన్న క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాదన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియనున్నమాట. దేవుని పోలు నడుచుకోవటంలో ఆయన ఏమిచ్చాడంటే, దేవుని పోలు నడుచుకోవటంలో ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలో చెప్తూ, ఎవరు దేవుని యొక్క పరిపాలనలో ఉండరు అని చెప్పేశారు. ఎవరు దేవుని పరిపాలనలో ఉండరంటే వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకని ఎబ్రి 13:4 చెప్పాడు కదా, వేశ్య సంఘులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు.